క్యూలో వచ్చే జనంలో వాడొక్కడేనా నీకు నచ్చింది? నచ్చాడు కాబట్టే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బచ్చాలు లేచిపోద్ది. గుళ్ళోని దేవుళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే పూజారామైపోతాడు, గుడి బయట భక్త బృందం ఏమైపోతుంది? నాకదంతా అనవసరం. ఇతరుల్ని మోసం చేసి మనశ్శాంతిగా బతకలేకపోతున్నాను. మీరు చేస్తున్న మోసం అందరికీ చెప్పేస్తాను. కథ క్లైమాక్స్ దాకా వచ్చిందా? పబ్లిక్ లో నువ్వు నోరెత్తే లోపల నేను పర్సనల్ గా నీ నోరు నొక్కేస్తాను. నోరు మూసుకుని కాషాయ బట్టలు కట్టుకో. కనకాభిషేకం చేయడానికి భక్తులు రెడీగా ఉన్నారు. లేట్ అయితే డిసప్పాయింట్ అవుతారు. నీతో రహస్యంగా కొన్ని విషయాలు మాట్లాడాలి. నేను నీతో మాట్లాడాలనే వచ్చాను, కానీ ఇప్పుడు కాదు. రేపు సాయంత్రం 5:30 గోల్కొండ టూమ్స్ రా. అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదా? తప్పకుండా వస్తాను. ఓకే, బాయ్. భవాని, రేపు సాయంత్రం 5 గంటలకి గోల్కొండ టూమ్స్ రా. మన ఇద్దరం మనసు వైపు మాట్లాడుకోవాలి. వస్తావు కదా? నీ కిట్టు. నేను గోల్కొండ టూమ్స్ దగ్గరికి రావాలా? దేనికి? అక్కడికి వచ్చి ఐ లవ్ యూ కిట్టు అని అనాలో. నేను నిన్ను పెళ్ళాడతానో అని అనాలో. నాకు సిగ్గేస్తుందో. ఆ సిగ్గు మన పెళ్లి దాకా దాచుకోవాలో. రేపు 5 మోకాల నువ్వు అక్కడ ఉండాలో. అలాగే నోచ్. ఏమిటి అమ్మాయి, ఎవరితోనో అలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు? బామ్మ, నీ కోరిక తీరే రోజొచ్చింది. రేపు సాయంత్రం దగ్గరలో ఏ పంతులు దొరికితే ఆ పంతుల్ని తీసుకొచ్చి పెళ్లి ముహూర్తం పెట్టించాయి. నిజంగానా? నా తల్లి, నా తల్లి. ఎవరా అబ్బాయి? మన ఇంటికి వచ్చిన అబ్బాయేనా? అవును, మన ఇంటికి వచ్చిన అబ్బాయే. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చిన అబ్బాయే. నా తల్లి, నా తల్లి. నీ నోటమ్మట ఎప్పుడు ఈ మంచి మాట వస్తుందా? దేవుడికి 4 కొబ్బరికాయలు కొట్టాలనుకున్నాను, వెంటనే కొట్టేసి వస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎక్కడరా నీ కిట్టు? కిత్తు పని పత్తు, అమ్మాయిలతో కత్తు, ఓలిపోయాలు బెత్తు. అందరికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందిరా. అప్పటి వరకు నోరెత్తకరా, నత్తి నా సుత్తి. బాయ్, సీ యు. అడుగు వస్తున్నాడు చూడండి రా, కింగ్ లాగా. బాబు కిట్టు, ఎక్కడ నీ తీన్ దేవియా? హాయ్ కిట్టు. హాయ్ కిట్టు. వచ్చింది, వచ్చేసింది. కిట్టు, నన్ను కరెక్ట్ గా 5 గంటలకు రమ్మన్నావు. ఏమిటి కారణం? ఎందుకు రమ్మన్నానా? అటు చూడు. హాయ్ కిట్టు, ఇట్స్ సో స్వీట్. భవాని, నీ పేరు నా పేరు చెరిగిపోకుండా, చెక్కు చెదరకుండా ఉండాలన్నదే నా ఐడియా. నా పేరు అక్కడ చెక్కాను, దాని కిందనే నీ పేరు చెక్కు. ఓకే భవాని, నేను ఈ టూమ్స్ చుట్టూ ఒక రౌండ్ తిరిగి వచ్చే లోపల నువ్వు నీ పేరు చెక్కాలి. ఓకే? ఓకే. పడింది ఒకటే కర్ర, పడాల్సిన కర్రలు ఇంకా 2 ఉన్నాయిరా. కిట్టు, ఇంటికెళ్ళి మన విషయం మా డాడీతో చెప్పేద్దామే. తప్పకుండా. నువ్వు పద, నాకు దారిలో కొంచెం పని ఉంది, చూసుకుని వస్తాను. అది కాదు, ప్లీజ్ నువ్వు పద, నేను వస్తాను కదా. ప్లీజ్ తొందరగా వచ్చాయే. హాయ్ కిట్టు. హాయ్. ఏమిటి ఖచ్చితంగా 5:25కి రమ్మన్నా? 5 to 5 అంటే 12 అంటే 3. నేను పుట్టిన తేదీ 3, నువ్వు నన్ను ప్రేమించిన రోజు 3. అందుకే టోటల్ 3కి వస్తే మంచి మూడ్ లో మాట్లాడుకోవచ్చని. నాటియో బ్రూక్ బాంటియో నాకు తెలియదు. అటు చూడు. కిట్టు, నా పేరు కిందే నీ పేరు చెక్కాలి. నీ పేరు నా పేరు శాశ్వతంగా చెరిగిపోకుండా, చెక్కు చెదరకుండా ఉండాలన్నదే నా ఐడియా. చూడు, నీ టూమ్స్ చుట్టూతో ఒక రౌండ్ తిరిగి వచ్చే లోపల నీ పేరు చెక్కాలి. ఓకే? ఓకే.
ఇంకొక బంతి ఉందిరా, ఆ బంతి సూటిగా వెళ్లి కర్రకు తగిలినప్పుడే 3 వికెట్లో పడ్డట్టు మేము ఒప్పుకుంటాం. అంతవరకు చూడు అందంగా చెక్కానా? నీ అంత అందంగా చెక్కావు. థ్యాంక్ యూ. కిట్టు, ఈ రోజు నేను ఇంటికి తీసుకొస్తానని బామ్మతో చెప్పాను. నేను స్టేషన్కి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. అలాగే, నువ్వు వచ్చేసరికి నేను ఉంటాగా. పద పద. త్వరగా వచ్చాయి. హాయ్. ఓకే, అర్థమైంది. నీ పేరు పక్కనే నా పేరు చెక్కాలి, అంతేగా? అవును. నేను ఈ టూమ్స్ చుట్టూ ఒక రౌండ్ తిరిగి వచ్చే లోపల నువ్వు ఆ పని చేయాలి. ఓకే? ఓకే. దేవి, దేవి, I love you. దేవి, దేవి. ఒరే కిట్టు, ఎంత పని చేసావురా? అన్యాయంగా అమ్మాయి చంపేశావు కదరా. ఒరేయ్, నాకేం తెలియదురా, నేనేం చేయలేదురా. ఒరే, మనకి ఉంట మంచిది కదా, అదరా కమా. కిట్టు ఏంట్రా ఇది? అదే నాకు అర్థం కావట్లేదురా. కిట్టు, ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎవరు అర్థం చేసుకోరా? దేవిరా, పాపరా రే. వెళ్ళిపోతురా రే, ఉండరా దేవిరా, పాపరా రే. ఏమిటి, మర్డర్ జరిగిందా టూమ్స్ దగ్గర? మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. జోగేశ్వరీదేవి ఇక్కడికి వస్తున్నట్టు మీ ఆశ్రమంలో ఎవరికి తెలీదా? తెలిస్తే ఒంటరిగా పోనిచ్చేవాళ్ళవా? మా దేవత ప్రాణాలు ఎవరో తీస్తుంటే చూస్తూ ఊరుకోగలవా? మా ప్రాణాలు పోయినా సరే మా దేవతను కాపాడుకునేవాళ్ళం. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఉంది మేడం. ఆ రోజు దేవి నీళ్లలో పడ్డప్పుడు ప్రాణాలు కాపాడిన వాడే ఈ రోజు ప్రాణాలు తీసుంటాడు. మేడం, హత్య జరిగిన ప్లేస్ లో పేర్లు ఏవో చెక్కున్నాయి. మేడం, వాడు దేవిని వల్ల వేసుకోవడానికి మా ఆశ్రమానికి వచ్చినప్పుడు దేవికి ఇచ్చిన ఫోటో మా దగ్గరే ఉంది. మేడం, ఈ గోడ మీద కూడా ఏవో పేర్లు చెక్కున్నాయి. మేడం, ఇక్కడ కూడా ఏవో పేర్లు చెక్కున్నాయి. చూసారా మేడం, ఎంతో మంది ఆడపిల్లల్ని ఒకరికి తెలియకుండా ఒకళ్ళను ప్రేమించడం, వాడి నాటకం బయటపడే సమయానికి వాళ్ళ ప్రాణాలు తీయడం అతనికి అలవాటని మాకు ఎంతో మంది చెప్పారు. వచ్చావా ఝాన్సీ? నీకోసమే ఎదురు చూస్తున్నాను. తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టమని అల్లరి చేశావు.